స్తోత్రం. దేవుడు మనం ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవునికి వందనాలు. ఈ దినానికి నియమించబడినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలు ధ్యానంలోకి వెళ్దాం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళదాం. ಶಲೋಭಾಷೋನಾರಿ ಖರಾಸಿ ನಾದಕಡಿಕೆರು ವಾಶ್ಯಂದಲ ಲೀ ಖರಾಸಿ ನೀ ಅಂತುರುಂಗಳ್ ವಾನ ಕಟ್ಟಿವೇರಿಂಗಳ್ ವಿರಿಂದರವ ಸೀಕರ ಕುಂದರವ ಸೀಕರ ಕುಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ಇನ್ ಸೆವೆಸ್ತ ನೀ ಅಂತುರುಂಗಳ್ ವಾನ ಕಟ್ಟಿವೇರಿಂಗಳ್ ಲೂಕರ ಕಿಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ఇన్ సెవెస్త గ్లోరీ హల్లియా స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగిన వాడ, నీవు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయాన్ని ఆస్వాదించి దీవించండి. వినడానికి చెవులు, గ్రహించడానికి జ్ఞానము నీ ఆత్మ ద్వారా మాకిచ్చి స్థిరపరిచి ఈ 38వ దినాన్ని మీరు మా అందరితో మాట్లాడి మా హృదయాలు కదిలించి మమ్మను స్థిరపరచమని అదైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మరి ప్రకటన గ్రంథంలో 3 ఉన్నాయి. 1 ముద్రలు, పాత్రలు, బోరలు. హల్లెలూయా. అలాగే 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. దేవునికి స్తోత్రం. పాత్రలు అన్నవి ఎప్పుడు వస్తున్నాయి అంటే, ఎప్పుడైతే మనము శత్రువైన సాతానికి లొంగిపోయి దాని ముద్రను మనం వేసుకుంటున్నామో అప్పుడు దేవుని దగ్గర నుంచి మన మీద పాత్రలు కుమ్మరించబడబోతున్నాయి. అంటే విడవబడిన తరువాత ముద్ర అనేది మన మీదకి వస్తుంది. ఇప్పుడు కూడా ముద్రలు వేయించుకుంటున్నారు లేదని నేను అన్ను, కానీ ఇంకొక ఆగమనం ఉంది. ఆగమనం సమయంలో అది ఎప్పుడు జరుగుతుందో మనకి తెలీదు. ఆల్రెడీ ముద్రలు సిద్ధంగా ఉన్నాయి, వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంకా అంటే బలత్కారంగా ఇంకా మన మీదకి అవి రాలేదు. ఇప్పుడు మనం ఒక విధంగా చూడవలసి వస్తే ప్రస్తుతం మరలా తిరిగి ఏమొచ్చిందో తెలుసా మీకు? పరిపాలనలోకి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 4-6 స్థానాల్లో 4-5 స్థానాల్లో బీజేపీ వచ్చింది. ఇప్పుడు అది రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి అంతిమములో జరిగేది అదే. కాబట్టి ఇప్పుడు అది రావాల్సి ఉంది, అది వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇది కూడా వస్తుంది. ముందుకు ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఇంకా మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువగా ఇప్పుడు రాబోయే ఏంటి, రోబోట్స్ వస్తాయి. రోబోట్స్ కూడా ఒక మనిషి సూచన అయినటువంటి జంతువు లాంటివి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు మనం వీటన్నిటినీ ఆలోచన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ముద్ర అనేది కూడా మనుషుల మీదకి రాబోతుంది. అందుకని మనము ఈ ముద్రలు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి, మరి పాత్రలు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి, తర్వాత దేవుని యొక్క అంటే ఉగ్రత, అది పాత్ర అనేది దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత ఎలా దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు అన్నది, అదేమో ఇక్కడ పెట్టి ఇలాగ నీళ్ళేసి కుమ్మరించేది కాదది. తన యొక్క ఉగ్రతను మన మీదకు చూపిస్తున్నాడు. అది ఎలా చూపిస్తున్నాడు ఈరోజు మనం చూసుకుంటూ వెళదాం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం. 4వ పాత్ర, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడింది. తర్వాత కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గాని మనము మారు మనసు గాని పొందకపోతే అంటే
ఆ గమనములో మనము కానీ లేకపోతే నిశ్చయముగా మనము ఇలాంటి స్థితిలోకి రాబోతున్నాం. చాలామంది అనుకుంటాం, నేను నమ్ముతాం, తెల్లవారుజాము నాకు ఒక తెల్లవారంటే కాదు, అంటే మామూలుగా రాత్రికాలం నాకు ఒక మొన్న చెప్పాను కదా డానియల్ పాస్టర్ గారు వచ్చారని, రాత్రి చాలా బట్టలు వేసేస్తున్నాయి నాకు. నేను ఉతకాలి, వాటిని ఉతుకుతూ ప్రారంభించాను. ఎన్ని బట్టలంటే అలాగ పరిసినట్టుగా వేసేశారు. కానీ అంత ఎక్కువ పెద్ద మురికి లేదు, కానీ ఒక మాదిరి అయినటువంటి బట్టలు. అయితే నేను ఉతుకుతున్నాను, చాలా ఉన్నాయి, చూశాను, ఇన్ని బట్టలు ఉతకాలి. సరే, నా పక్కనే మా చిన్నమ్మ అదేదో దానిపైన అదేదో ఉతుకుతుంది, ఏదో చేస్తుంది. నేను ఇటు పక్కకుండి ఉతుకుతున్నాను. అంటే బ్రష్ తీసుకున్నాను, బ్రష్ తోటి ఇలా ఉతికేశాను. ఆ తర్వాత మళ్ళీ గబగబా ఉతకాలి కదా, నలిస్తే అనుకుని మళ్ళీ నలసబోయాను. నలిస్తే అది కూడా అవ్వలేదు. అయితే నాకు టైం అయిపోతుంది. నేను గబుక్కుని సమయం చూశాను, 9:30 అయిపోయింది, ప్రార్థన మొదలు పెట్టాలి. నా మనసులో చాలా కలవరంగా ఉంది, ప్రార్థన మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనుకుని మళ్ళీ అనుకుంటున్నాను, అంకులు మొదలు పెడితే బాగుండును అని మనసులో అనుకుంటున్నాను. మళ్ళీ అనుకుంటున్నాను, ఆత్మ లేనోళ్ళు మొదలు పెట్టకూడదు, ఆత్మ ఉండాలి, దానికి ఆత్మతోనే అది కార్యం ముగింపు అవుతుంది, ఆత్మతోనే జరుగుతుంది అనుకుంటున్నాను. అనుకుని చూసి గబగబ లెగిసిపోయాను. ఇక సబ్బులు కొన్ని పెట్టేశాను, కొంత అక్కడ వదిలేశాను. ఇంకా ఏం చేయాలి నాకు అర్థమవుతుంది. 9:30 అయిపోయింది, కానీ పావంతు బట్టలు కూడా అవ్వలేదు. గబగబ వెళ్ళాను, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి, రూమ్లో నుంచి వెళ్ళి నేను మనసులో అనుకుంటున్నాను, ఇప్పుడు నేను స్నానం చేయడానికి కూడా నాకు సమయం లేదు, ఎందుకంటే టైం అయిపోయింది, నేను ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టేయాలి. తర్వాత ఈ రూమ్లోకి వచ్చేసరికి రూమ్ నిండా బట్టలే, అవి కూడా ఉతకాల్సిన బట్టలే. అయితే ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు వెంటనే నరసింహ వచ్చి ఏం చేశాడు, వాటన్నిటిని మరత పెట్టి నేను నడవడానికి నాకు స్థానం ఇచ్చాడు. నేను ఆ స్థానానికి వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఇక డ్రెస్ అని బయలుదేరుతున్నాను. అంతట్లోకి మన ఈశ్వర్రావు గారి భార్య తయారైపోయి వచ్చేసింది. ఎందుకు ప్రేయర్కి వచ్చేసింది, ఆవిడ ప్రేయర్కి వచ్చింది. నేను గబగబా నాకు ప్రేయర్ సమయం అయిపోయి నేను కాళ్ళు చేతులు కడుక్కుని చీర మార్చేసుకుని నేను ప్రేయర్కి వెళ్ళిపోవాలని నేను ఉన్నాను. ఆవిడ ప్రార్థనకు ఆవిడ వచ్చేసింది. అయితే సరే అని నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని లోపల ఆవిడ ఏం చేసింది, ఏమన్నా కొన్న బట్టలు నేనన్నా చూద్దామని ఆవిడ ముందుకెళ్ళింది. నేను గబగబా కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఇక చీర కట్టుకుని ఇక తయారైపోయి ప్రార్థనకి వెళ్ళిపోదామని ఆలోచన చేస్తున్నాను. నాకు మెలకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నేను సిద్ధపడలేదు కదా, కాళ్ళు చేతులు కడుక్కున్నాను కదా అనుకుంటున్నాను. కాళ్ళు చేతులు కడుక్కుని వీళ్ళందరినీ సిద్ధపాటు చేయడానికి పావంతు కూడా సిద్ధపాటులో లేరు, పావంతు లేరు. ఎన్నున్నాయో చెప్పనలవ. కానీ మళ్ళీ వాళ్ళ మధ్య నడుచుకుని నేను వెళ్ళాలి. నడుచుకుని వెళ్ళడానికి నాకు దేవుని దూత ఏం చేసింది, నాకు స్థలము ఇచ్చింది, వెళ్ళడానికి స్థలం ఇచ్చింది. వెనకాల ఇంకొక సంఘం ఏమైపోయింది, రెడీ అయిపోయి సిద్ధంగా ఉంది. నేను ఎప్పుడైతే ప్రార్థన మొదలెడతానో ఆ సంఘం కూడా నాతో పాటు, అంటే ఇప్పుడు ఈశ్వరరావు గారి భార్య ఒక సంఘం, సిద్ధపడిన సంఘం, అది రెడీగా ఉంది. దేవునికి స్తోత్రం. నేను సిద్ధపాటు చేస్తూ నేను ఇప్పుడేం రెడీగా నేను లేకుండా టైం అయిపోయింది. కాళ్ళు చేతులు నేను కడుక్కుని చీర కట్టుకుని బయలుదేరాలి నేను. అయితే మరి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టే మరి ఎలా నా పరిస్థితి అని నేను మళ్ళీ ప్రభు నాతో మాట్లాడుతున్నారు. స్నానం చేసిన వానికి మరలా స్నానం చేయవలసిన అవసరం లేదు. అక్కడ శిష్యుల గురించి దేవుడు మాట్లాడతాడు. కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కోవాలి, అంతే. దేవునికి స్తోత్రం. ఈ వస్త్రం ఎవరు వేస్తారు నాకు? దేవుడే వేస్తాడు, నేనేసుకోను. అంటే నేను సిద్ధపరచడానికి ఎంత జనం ఉన్నారో మీరు ఆలోచన చేయండి. 3 వంతుల జనము ఇంకా, అంటే వాళ్ళు నిజంగానే వాక్యము చెప్తే సిద్ధపడేటంత పరిస్థితిలో ఉన్నారు. కానీ వారికి ఏం లేదు, వాక్య సిద్ధపాటు లేదు. దేవునికి స్తోత్రం. అయినా సరే వాళ్ళని కడగవలసిన పరిస్థితి ఉంది, కానీ వాళ్ళు పరిస్థితుల్లో లేరు. నిజంగా నాకు అనిపిస్తుంది, పావంతు కూడా నేను చేయలేకపోయాను. అంటే ఇంకా చేయడానికి కూడా సమయం ఇక లేదు, అయిపోయింది. ఒకవేళ ఆ సమయం ఇప్పుడే అయిపోతే, విడవబడితే ఏంటి మన పరిస్థితి?
అందుకే వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడే తన పాత్రను భూమి మీద కుమ్మరిస్తున్నాడు. ఎందుకు అంటే వాక్యము చెప్పినప్పుడు మనుషులు ఏం చేశారు? నిర్లక్ష్యముగా విన్నారు. వాక్యానుసారమైన జీవితం వారికి లేకుండా పోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి దేవుని స్తోత్రం, వారు ఎవరికి అప్పజెప్పబడ్డారు? దేవునికి స్తోత్రం. ఎవరికి అప్పజెప్పబడ్డారు వాళ్ళు? దేవునికి స్తోత్రం ప్రియులారా. శత్రువైన సాతానికి అప్పజెప్పబడ్డారు. కనుక సాతాన్ ఏం చేసింది? తన ముద్రను వారి మీద వేసుకుంది. అందుకనే ఇక్కడ వాళ్ళు ముద్రించబడ్డ వారికి జరిగే శ్రమ ఇది. ఈరోజు నా సహోదరి విడవబడితే ఒకవేళ నీ గతి ఎంత? దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. హల్లెలూయా. అంటే వాళ్ళకి మారు మనసు అన్నదిక ఉండదని గుర్తుపెట్టుకోండి. అందుకే సిద్ధపాటు అన్నది ఇప్పుడే, విడవబడ్డాక మాత్రము సిద్ధపడడం అన్నది సంభవము కాదు. ఇప్పుడు మనం ప్రస్తుతం సంఘం శ్రమల్లో వెళుతుంది. కాబట్టి ఈ శ్రమల కాలమైనప్పటికీ కూడా నువ్వేం చేయాలా? నిలబడవలసిన పరిస్థితి ఉంది. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? దేనికి నమ్ముతున్నారు? ఈరోజు ఒక ప్రశ్న. నేనన్నా అడ్డమైన కోతేదవలో పనికి మాలోళ్ళు అందరి మాటలను వినకో, దరిద్రులు అంతే. వాళ్ళకు మారు మనసు అన్నది లేదు. వాళ్ళకి ఏదో జరుగుతుందని దేవుని దగ్గరకు వస్తున్నారు. ఏమీ జరగదు. జరగనప్పుడు కూడా నువ్వేం చేయాలా? దేవుణ్ణి విడవడానికి వీల్లేదు. ఈయన దేవుడు, ఆయన రక్షకుడు. నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఏది జరిగినా జరగకపోయినా, అందుకే దేవుని స్తోత్రం. షడ్రక్ మేషక్ ఏమంటున్నారు? అయినా అవ్వకపోయినా, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేమైతే మా దేవుని విడిచిపెట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి క్రైస్తవుడు ఇప్పుడు కావాలి. ఇవన్నీ కూడా తెల్ల రంగులు వేసుకున్న క్రైస్తవులు, వీటికి రక్షణ ఉండదు. దేవునికి స్తోత్రం. వీళ్ళు పాపాన్ని విడవరు, వీళ్ళకి మారు మనసు ఉండదు, రక్షణ అన్నది ఉండదు. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ప్రేమించినోడు అదే అన్నాడు, సువార్త చెప్పేది అదే అంది. ఎక్కడ ఇంకా పిల్లని రక్షించేది? మరి ఏంటమ్మా అని అడుగుతుంది నన్ను. నేనన్నా, మా అమ్మోళ్ళేమో తెగ పూజలు చేసేస్తున్నారమ్మా. ఎలాగా? అవన్నీ బొమ్మలు అయ్యేం చేస్తాయి నిన్నన్నా. ఏం చెయ్యవు, అవన్నీ బొమ్మలే. వాటికి నోరుండి, కన్నులుండి, చెవులుండి, మరి ఇంకెందుకు నీకు భయం? అంతే అంటావా ఆంటీ? అమ్మ అంతే అంటారా ఆంటీ? అంతేనా? అంతే. నువ్వు గట్టిగా, నేను ఎక్కువ గట్టిగా ప్రార్థన చేస్తే ఎక్కువ పూజ చేసేస్తున్నారు ఏంటమ్మా అంది. అలాగే చేస్తారు, నువ్వు అలాగే చెయ్యన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి అతను అలాగంటాడు, ఈమెలాగంటది. నిజంగా నమ్ముకున్న వాళ్ళకి మనం ఎలా కనపడుతున్నాం ఈరోజు? చెత్త జోతి మొక్కలు మనల్నే పీకులు కోసేయాలి, ఎవరినో కాదు, మనల్నే కోసేయాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుడు అలాంటి వాళ్ళకి ఈరోజు సంఘాన్ని అప్పచెప్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ 3 వంతుల జనం పైనే దేవుని యందు సరైన మార్గంలో లేరు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, వీళ్ళు కూడా దేవుని నుండి ఉగ్రత వస్తే వారి హృదయ అంతరంగంలో ఏం లేదంట? మారు మనస్సు లేదంట. అంతేకాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని నామాన్ని దూషించారంట. దేవునికి స్తోత్రం.
ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కాదు అంటున్నాడు. ఈరోజు మీలో అలాంటి ఏమైనా స్వభావాలుంటే మీరు దైవత్వానికి చెందిన మనుషులు కాదు. క్రీస్తు మొదటి నుంచి చెప్తున్నాడు, నా సిలువ మోయాల్సిందే. సిలువ మీ సిలువ మీరు మోసుకుంటూ నాది కూడా మోసుకుని వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇరుకు ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు తారుమారైపోయినా, మనము తలకిందులైపోయినా వదలడానికి వీల్లేదు. హల్లెలూయా. అంతం వరకు ఎవడైతే నిలబడతాడో వాడే. దేవునికి స్తోత్రం. వీటన్నిటినీ కూడా ఏం చేయాలి? జయించాలి. దేవునికి స్తోత్రం. జయ జీవితం లేకపోతే నిష్ప్రయోజనమైన దాసులమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి మరి ఇంకేమంటున్నాడు? 10:11 ఏమంటున్నాడు? 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనిచుండిరి. తమకు కలిగిన వేదలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు. చూడండి, దేవునికి స్తోత్రం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనుచుండిరి. తమకు కలిగిన వేదను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి కానీ తమ క్రియలు మారు మనసు పొందలేదని వాక్యం చెప్తున్నది. వీళ్ళు ఎలాంటి స్థితిలో కూడా మారు మనసిక పొందరు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం కఠినమై ఉన్నది. వీళ్ళు వేషధారక క్రైస్తవులు అంటారు. వేషధారణకు దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ వీరి హృదయ అంతరంగము పాపము నుండి ఇంకా దూరము కాలేదు. ఇంకా పాపాన్ని వారు హృదయ అంతరంగంలో ఉంచుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళు దేవుని వలన ఏమైనా మేలు కలుగుతుందేమో అని వస్తున్నారు. నేనన్నా, అలాంటి యదవను నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు? అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే రేపొద్దున కూడా ఆడు ఏమంటాడు? ఏయ్, ప్రార్థన లేదు, గీతన లేదు, నోరు మూసుకున్నాడు అంటాడు. ఆడు క్రైస్తవుడు ఎందుకు అవుతాడు? వాడు క్రైస్తవుడు అని నువ్వేలాగన్నావు అన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఇలాంటి వాడు క్రైస్తవులు కాదు. ఇలాంటి వాడు క్రైస్తవులు కానే కాదు. ఇలాంటి క్రైస్తవులని చెప్పుకోవడం సిగ్గుపడి మీరు గెట్టో. సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవుని నిమిత్తములో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాగవలసిన సమయం మనకిప్పుడు దగ్గరకు వచ్చింది. ఇంకింతకన్నా మించినటువంటి శ్రమలు కూడా రావచ్చు. వాటన్నిటిని జయించగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి అవుతావు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి 2వ వచనం చూద్దాం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రలు గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండులు పుట్టాయంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. ఈరోజు నాగరికత పెరిగింది, సంస్కారాలు ఎక్కువైపోయినాయి అని మనుషులు అనుకుంటున్నారు. కానీ నాగరికత అన్నది ఇప్పుడు పెరగలేదు. దుర్మార్గత్వం పెరిగింది, సకలమైన దుష్టక్రియలు అధికమైపోయాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనుషులు చంపుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితులు భూలోకంలో వెంటాడుతున్నాయి. నీతి న్యాయము లేకుండా మనిషి అవినీతికరమైన పనులు జరిగించి అవినీతిమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనిషి ఈరోజు వాడికి కూడా ఏమి లేదంట, మారు మనసు అన్నది లేదు. దేవునికి స్తోత్రం. వాక్యం ఈరోజు అంటుంది, ఇలాంటి చెడ్డ పుండ్లు పుట్టినప్పటికీ కూడా వారు మారు మనసు అన్నది మారు మనసు అనేది వారికి లేదు అని వాక్యం చెప్తూ ఉన్నది. వాళ్ళు మారు మనసు పొందడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడటం లేదు. ఈరోజు కూడా
చాలా మంది ఇంకా తమ పాపములో అలాగే ఉన్నారు తప్ప వారి హృదయము వారు మనసుకు రాలేదని వాక్యం చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మరి సిద్ధపడిన సంఘం రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి. కాబట్టి ఇక సమయం అంటూ ఇక లేనట్టుగానే దైవ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇక ఇంకా సెకండ్ ఎక్కువ అయ్యింది కానీ సమయం మాత్రం లేకున్నట్టుగా నేను చూస్తూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం. త్వరగా విశ్వాసి సిద్ధపాటు చేసి తాను కూడా సిద్ధపడి వెళ్ళిపోవలసిన సమయం దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. 18-19 వచనాలు చూద్దాం, చూడండి. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపమును కలిగేను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్తూ ఉన్నది. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని మహాభూకంపము కలగలేదు. మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తీక్ష్ణమైన ఉగ్రతయు అను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి విడవబడిన తర్వాత రాబోతుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకవేళ దాని ముద్ర వేసుకుంటే ఒకవేళ నువ్వు ఎత్తబడకపోవచ్చు, కానీ ఆ ముద్ర అన్నది మనం వేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ముద్ర వేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఏ ముద్ర ఏమీ లేదు, చిన్న చిప్పు పెడతాడంతే. ఇక్కడ గాని చిప్పు పెడతాడు. ఆ చిప్పు ఒకవేళ ఇప్పుడు మనకి బ్యాంక్ సిస్టమ్ మారింది కాబట్టి ఒకవేళ ముందే అయితే కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆగమనానికి ముందు ఒకవేళ ముద్రస్తే ఏం జరుగుతుందో కూడా వాక్యం మనకి చెప్తూ వస్తున్నది. అది వేసుకున్న వారికి ఏం జరగబోతున్నది. దేవునికి స్తోత్రం. ముందు వెనుక అన్నది మనం చెప్పజాలం, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తుంటే భయంకరమైన పరిస్థితి. అమెరికాలో నిన్నగా పెద్ద పెను తుఫాను, అది వాళ్ళకి టొరంటో అనో ఏదో వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గబగబా పరిగెత్తుకెళ్ళి ఆ తలుపు వేద్దామని వెళ్తున్నారు. ఆ దాని గాలి బలానికి ఆ తలుపు ఇలా రావట్లేదు, పరిగెత్తుకెళ్తున్నారు. ఇలా వేయాలనుకుంటున్నారు, విపరీతమైన గాలి బలంగా వచ్చేసింది. రాగానే దేవుని స్తోత్రం, వీళ్ళందరూ ఏమయ్యారు, సెకండ్లో పారిపోయారు. ఎక్కడున్నారు ఇంకా మళ్ళీ కనపడలేదు. అంతే, ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి తలుపు, ప్రతి కిటికీ అన్ని కూడా కొట్టి లోనకి కొట్టేసి ఇంకా భయంకర బీభత్సం అనమాట. అది నిజంగా అది చూస్తే మనకి ఇది బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అలాంటి భయంకరమైన బీభత్సవము ప్రపంచముకు జరగబోతున్నది. 3 ప్రసిద్ధమైన పట్టణాలు 3 భాగాలు అయిపోతున్నాయి. అన్యజనుల పట్టణాలు కూలిపోబోతున్నాయి. ఒకవేళ దేవుని సన్నిధిని తప్పించుకోవడానికి, ఎందుకంటే సంఘం ఇప్పుడు శ్రమతో వెళతాది. వెళ్ళినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఒకవేళ దేవుని నామాన్ని కాదు అని నువ్వు ఒకవేళ అన్నట్లయితే ఒకవేళ శిక్ష అన్నది ఇదిగో మీ ముందుంది. ఆ శిక్షనే మీకు చూపిస్తున్నాను. చెడ్డ పుండ్లు, దేవునికి స్తోత్రం, తెగుళ్ళు, దేవునికి స్తోత్రం. ప్రియులారా, భయంకరమైనటువంటి పెను తుఫానులు. అది ఎంత అంటే దేవుని దగ్గర నుండి కలిగేటటువంటి తీక్ష్ణమైన పరిస్థితి భూమి మీదకి రాబోతున్నది. అంతేకాకుండా ఉగ్రత కలిగిన మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు దేవుని స్తోత్రం. బబులోను మనకి తెలుసు. దాని నుంచి మరి దాని పాపము నుంచి మనం ఏం చేయాలి,
తప్పించుకోవాలి. ఈరోజు పాపములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విడవబడబోతున్నారు. సెకండ్స్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇది జరుగుతుందని మీరు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. మీరు పాపాన్ని విడవకపోతే, మీ అపవిత్రతను, మీ కాముకత్వాన్ని, మీ దరిద్రపు విగ్రహారాధనలు ఇవన్నీ కూడా మీరు విడవకపోతే, మీరు మారు మనసుని పొందకపోతే జరగబోయేది ఇదే. ఆల్రెడీ నార్త్లో సంపూర్ణత పొందుతుంది. ఇప్పుడు సౌత్లో ఏం జరుగుతుందో దేవునికి స్తోత్రం ప్రియులారా. రేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆగవలసినదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? ప్రతి ద్వీపము పారిపోయెను, ప్రతి దీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. పర్వతములు ఇక కనబడటం లేదంట. చూద్దామంటే కూడా లేవంట. అక్కడ కనబడకపోయాను. 5 మనుగుల బరువు గల పెద్ద 5 తులముల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారు. హల్లెలూయా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, జాగ్రత్తని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా వస్తుంది. మనం జాగ్రత్త పడకపోతే మనం తప్పకుండా దానిలో పడబోతున్నాం. ముందుగానే దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూడండి 9వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్నిధూమ గంధకములు బయలువెడలుచుండె. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది మనం ముందు తెలుసుకున్నాం. ఇది యుద్ధ సూచన. ఎలా యుద్ధానికి వస్తున్నారు? దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే వాళ్ళు వేసే బాంబుల యొక్క కలర్స్ వాళ్ళు మనకు చూపిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు యుద్ధానికి వెళ్తారో, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఎప్పుడైతే దానికి వెళ్తారో ఆటోమేటిక్గా అక్కడ ఒక భయంకరమైన భూకంపము రాబోతుంది. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఒక భయంకరమైన భూకంపం వచ్చేది అదే సమయం. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు అలా వెళ్తారో దీనికి వెంటనే భూకంపము భయంకరమైనది వచ్చి, దేవునికి స్తోత్రం, 3 భాగాలుగా ఆ యొక్క దేశము విడిపోవడం, ప్రసిద్ధమైన పట్టణం 3 భాగాలుగా విడిపోవటం, అన్యజనుల పట్టణాలన్నీ కూలిపోవటం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. దీని నెక్స్ట్ జరగబోయేది ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు నీతిమంతుడివై, నీతిమంతురాలువై, పరిశుద్ధతతో దేవుని సన్నిధిలో పవిత్రంగా నువ్వు కాపాడుకున్నట్లయితే, కృపగల దేవుడు ఇవన్నీ నిన్ను చూడకుండా ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు? అదే టైం అయిందని చెప్తున్నాడు. కనీసం పావంతు జనము కూడా ఇప్పుడు రక్షణలో లేరు. అందుకే నేను భూలోకమునకు వచ్చినప్పుడు భూమి మీద నేను విశ్వాసము కనుగొందునా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. మన సిద్ధబాటు ఎంతవరకు? 38వ దినము సిద్ధపడ్డావా? ఇంకా వెకిలి చేష్టల్లో ఉన్నావా? వెకిలి క్రియల్లో ఉన్నావా? వెకిలి జీవితం జీవిస్తున్నావా? ఈరోజు నీ వెకిలితనాన్ని సంపూర్ణం చేయడానికే ఇది సిద్ధపడుతుంది. కాబట్టి జాగ్రత్తని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. 1 దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 1 దినవృత్తాంతాలు 12వ అధ్యాయం. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖము గలవారు, కొండలలో నుండి జింకలంత పాదవేగము గలవారు. దేవునికి స్తోత్రం. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్దకు చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల ప్రసిద్ధ యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖము గలవారును, కొండలలో నుండి జింకలంత పాదవేగము గలవారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీరు దావీదు దగ్గర చేరారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరాక్రమశాలులు. ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళేటటువంటి వారు ఎలాంటి వారు వెళ్ళబోతున్నారు? దైవత్వములో పరాక్రమశాలులైతేనే వెళ్ళగలుగుతారు. మిగిలిన వారికి అక్కడ స్థానము లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీళ్ళు దేవునికి స్తోత్రం
డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. దేవునికి స్తోత్రం. డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. ఈరోజు మనము ఈ లోకములో సాతానుతో యుద్ధము చేయగలిగినంత ప్రవీణత కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో మనకేమీ కలగదు, దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుంది, ఏమీ జరగటం లేదనే అప్రమాణికులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వారు దేవుని సన్నిధిలో నిలబడజాలరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏది జరిగినా జరగకపోయినా దేవుని కొరకు ఎలా ఉండాలంట? ప్రాణము పెట్టగలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దావీదు దగ్గరికి చేరిన వీరందరూ కూడా డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు, ముఖము వంటి ముఖము గలవారు, కొండలలో నుండి జింకలంతా పాదవేగం అంటే వేగము. దేవునికి స్తోత్రం. జింకల్లాగా హై స్పీడ్ లో వెళ్ళిపోగలిగిన శక్తి వీరిలో ఉంది. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఆ రీతిగా ఉండాలని వాక్యం. అందుకే వాక్యం ఎలా పరిగెడతాదంట? దేవునికి స్తోత్రం. ఎంత వేగముగా. హల్లెలూయా. ఈరోజు వాక్యము కూడా వీళ్ళు ఎలాగా అందించగలరంట? వేగముగా. దేవునికి స్తోత్రం ప్రియులారా. డాలు ఈటే మనం ఎఫెసీ గ్రంథంలో చూస్తాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. శత్రు అయిన సాతాన్ని జయించటానికి వాక్యం అనేటటువంటి మరి ఈటెను పట్టుకుని దేవునికి విశ్వాసం అనే డాలు చేత దాన్ని జయించగలిగిన శక్తి ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం చేరతావు. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని కూడా తప్పించుకోవడానికి శక్తి వీరికే ఉంది, కానీ మిగిలిన వారికి ఉండదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. యెషయా 5:28-29 వచనాలు చూద్దాం. యెషయా 5:28-29. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీయు బాణములు వాడిగలవి, వారి ఇండ్లన్నీయు ఎక్కువ పెట్టబడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు, వారి రథ చక్రములు గాలి తిరిగినట్టు తిరుగును. ఆడు సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు, కొదుమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియూ లేకుండా దానిని ఎత్తుకొని పోవుదురు. స్తోత్రం ప్రియులారా. దైవ వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని స్తోత్రి. వారి కొంచెం ముందుకెళ్తే 27 దగ్గరికి వెళ్తే చూద్దాం. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు, వారి నడుకట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. వారికి స్తోత్రం ప్రియులారా. ఇదే కాలములో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజము ఎత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్న తమ పని ముగించుకున్నారు, వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా సహోదరి సహోదరుడా, మన పని ముగించుకుని మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం చెప్తున్నది. సమయం అయిపోయింది, ఇక ఒక్క సెకండ్ కూడా లేదు. ఇక దేవునికి స్తోత్రం. అంత త్వరగా సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పరుగు పెట్టవలసిన సమయంలో ఉన్నాం. అయితే ఇంకా చాలా మంది ఏ స్థితిలో ఉన్నారంటే ఏదో రక్షించబడ్డాము అన్నట్టే ఉన్నారు. ఇంకా వారిలో మరకలు ముడతలు ఇంకా సరిగ్గా కడుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనుక ఈరోజు వాక్యం అదే మనకి హెచ్చరిక చేస్తున్నది. త్వరపడి సిద్ధపడి వెళ్ళిపోయేటటువంటి వారు త్వరగా తమ పని ముగించుకుంటున్నారు. ఇక్కడ అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. భూమి అంతం వారిని రప్పించుటకు ఏలగొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. లోకములో పడి తొట్టిల్లడు వీడు లోకములో అలిసిపోడు. తన చివరి వరకు కూడా, తన ఊపిరి తీసుకునే వరకు కూడా ప్రభు పరిచర్య
సంపూర్ణతను పూర్తి చేసుకుంటారు. తర్వాత వారిలో ఎవడును నిద్రపోడు, కునుకడు, వారి నడుకట్టు విడిపోదు, వారి పాదరక్షలు వారు తెగిపోదు, వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీయు ఎక్కు పెట్టబడి ఉన్నవి, వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు, వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్టు తిరుగును, ఆడు సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు, కొదుమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమీయూ లేకుండా దానిని ఎత్తుకొని పోవుదురు. విడిపింపగలవాడెవడును? ఈ రోజు దేవుని విడిపింపగలవాడెవడు ఉండడు. కనుక ఈ రోజు దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. నిశ్చయముగా ఈ పాత్ర వేయక ముందే మనం ఏమవ్వాలి? సిద్ధపడాలని దైవ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. రాగల దినాలు చాలా మంచి దినాలు అని మీరు మోసపోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఇక అయిపోయినది సమయము. త్వరపడి మనము కూడా పరుగు పెట్టడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్త. ఆఖరి గడియల్లో వెళుతున్న మన జీవితాల్లో మనము సంపూర్ణం కావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. 21వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 21 మొదటి వచనం. సముద్ర తీరముననున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసురునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సముద్ర తీరమున అడవి దేశమును కూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసురునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. అది వస్తుంది, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సుడిగాలి ఎలాగొస్తుందంటే సుడిగాలి విసిరినట్లుగా అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు ఉన్నటువంటి ఈ అరణ్యములో నుంచి మనం ఎలాగెళ్ళాలి? సుడిగాలిగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. కీర్తన 7వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. కీర్తన 7, 12, 13 వచనాలు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి అతడు విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధములు సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఒకడు మళ్ళని ఎడల దేవుని తట్టు నువ్వు మళ్ళకపోతే ఆయన తన ఖడ్గాన్ని పదును పెడతానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకడు విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచినాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తన అంబులను అగ్నిగా మార్చబోతున్నాడు. ఈరోజు మనము దేవుని మాట వినక మనము తెచ్చుకున్న కీడే తప్ప దేవుడు తనంతట తాను ఏ కీడు చేయలేదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మీరు మరలండి, దేవుని వైపు చూడండి, దేవుని వైపు తిరగండి అని చెప్తుంటే మనిషి ఏమవుతున్నాడంట? అలా కాదు, మేము వినం, మా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఇంత జరిగాక అప్పుడు గోల పెట్టిన ప్రయోజనం అంటూ ఉండదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం మరి 2వ రాజులు 18వ అధ్యాయం. 2 రాజులు 18, 13, 15 వచనాలు చూద్దాం. రాజైన ఇజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా, యూదా రాజైన ఇజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన ఇజ్కియాకు 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున ఇజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరం నందున్న పదార్థములలో
కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకిచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రియుల రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశముందున ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున అష్షూరు రాజు నద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్లిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునను వర్తమానము చేయగా అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారం జుల్మానా విధించబడింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, హిజ్కియా చేసినటువంటి తప్పుకి ఏం పొందాడు? తనకున్న దాన్ని, అంటే దేవుని మందిరములో ఉన్నటువంటి బంగారాన్ని కూడా, తలుపులకు ఉన్నటువంటి బంగారాన్ని కూడా తీసేసి అష్షూరు రాజుకి ఏం చేశాడు? జుల్మానా విధించాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ జీవితంలో తప్పులు జరిగినట్లయితే తప్పనిసరిగా మనము కూడా సాతానుగాడికి జుల్మానా విధించుకుంటాం. అందుకని మనము ప్రభు చెప్పిన మాట వినక ప్రభుకి వ్యతిరేకంగా నడిచి శ్రమను భరించే కన్నా దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారంగా మనం నడిచినట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని కనికరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు లోకానుసారమైన జీవితంతో మనం ఏమైపోయామంటే ఏకీభవించాం. లోక సంబంధమైనటువంటి ఈ కోరికలు, ఈ ఆశల చేత మనం ఏమైపోయామో దేవుని స్తోత్రం లొంగిపోయి ఉన్నాం. కనుక అదేం చేసింది? మనకి జుల్మానా విధిస్తుంది. లేకపోతే అది ఏం చేయాలన్నది ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకి రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువైన సాతాను మన మీద అధికారం చేసి ఏలుబడి చేయడానికి అది సిద్ధపడుతుంది. కనుక దాని సిద్ధపాటులో ఉన్నటువంటి మన జీవితాన్ని మనము మార్చుకొని ఏం చేయాలి? మనము మహిమ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఇప్పుడు మారు మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా దేవుని దగ్గర ప్రయాసపడలేదు. ఎక్కడ పడ్డాడు? అష్షూరు రాజు దగ్గర పడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే ఇతను ఎటువంటి స్థితికి వచ్చాడు మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. తనకున్న జీవితాన్ని అంతటినీ కూడా ఊడ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితము కోల్పోతూ నష్టపోతూ ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, శత్రువు ఏం చేస్తున్నాడు? మన మీద అధికారం ఏలుబడి చేస్తున్నాడు. మన దగ్గర నుంచి పన్ను చెల్లించుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవునికి చెందవలసినది దేవునికి చెందకనప్పుడు ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళేది నష్టానికని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం. ప్రకటన 14:18 వచనానికి వద్దాం. ప్రకటన 14:18. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇంకొక దూత పరలోకముందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము పొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. నీవు ఇటు మిగిలిపోతే ఏం జరుగుతుందో, అటు వెళితే నీకేం జరుగుతుందో అది నిశ్చయముగా దేవుని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ?
మరి యొక్క దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం పొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపడ త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. దేవునికి స్తోత్రం. ఏం జరగబోతుంది? కాబట్టి ప్రతి మనిషి తన్ను తాను మొట్టమొదట దేవునికి అప్పజెప్పుకోవాలని వాక్యం చెప్తున్నది. ఎప్పుడైతే ఈరోజు నీవు నేను కూడా దేవునికి అప్పజెప్పుకున్నామో ఈ శ్రమల నుండి మనము తప్పించుకుంటాం. లేదు అంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాబోతుందని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 19వ అధ్యాయం 15వ వచనం ఏముందో చూద్దాం. 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఇప్పుడు ఎవరు తొక్కుతున్నారు ఇవన్నీని? దేవుడేనా, మనుషులా? దేవునికే ఉగ్రత. ఎందుకు? మనము దేవుని మాట వినటం లేదు గనక. మనము ఎప్పుడైతే సాతాను యొక్క ముద్రను లేదా దాని గుర్తు మనం వేసుకుండి ఒకవేళ మనం ఉన్నట్లయితే, అంటే ఈ సంబంధమైన ఈ లోక సంబంధమైన మరి తప్పుల వల్ల మనం ఏమైపోతున్నామంట? సాతానికి లొంగిపోతున్నాం. ఇప్పుడు అష్షూరుకి ఎవరు లొంగిపోయారు? హిజ్కియా లొంగిపోయాడు. ఎందుకు లొంగిపోయాడు? తను చేసిన పొరపాటుకి. అలాగే అష్షూరు ఒక సాతానైతే హిజ్కియా అక్కడ లొంగిపోయిన దాన్ని బట్టి దేవుని మందిరములో ఉన్న సమస్తాన్ని కూడా దానికి ఏం చేయవలసి వచ్చింది? ఇచ్చివేయవలసి వచ్చింది. ఈరోజు నా సహోదరి, నీలో నాలో ఉన్న సమస్తమైన వాటిని దానికి సమర్పణ చేయడానికి మనం ఇక్కడ లేము. ఇంతగా తెలుసుకున్నాక, ఇంతగా నేర్చుకున్నాక 38 దినాల నుంచి దేవుడు మాట్లాడుతుంటే ఇంకా పాప జీవితాన్ని కడుక్కోకుండా అపవిత్రతతో ఇంకా మనం అలాగే ఉన్నట్లయితే మనము చేసిన పాపానికి తగిన ప్రతిఫలము మనం పొందవలసి ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడులుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, తన ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు తప్పించడానికి ఎవరి వశము కాదు. దేవునికి స్తోత్రం. 11-13 వచనం చూద్దాం. 11వ అధ్యాయం 13వ వచనం. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందంట? 11వ అధ్యాయం 13వ వచనంలో ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున. ఎప్పుడు జరిగింది ఇది? మరి వీళ్ళని రక్షించడానికి, అంటే ఇంకా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే మోషేని ఏలియాని పంపించాడు. మోషేని ఏలియాని పంపించినప్పుడు వారు మరి ఆ దేశమంతా తిరిగి ప్రభువుని గురించి చెప్పిన తర్వాత దేవునికి స్తోత్రం. ప్రియులారా, వీళ్ళు ఏం చేశారంటే 3 దినాలు వాళ్ళు చంపేసినట్టుగా ఆ రోడ్డు మీద పడ్డారు. పడినప్పుడు వీళ్ళు ఏం చేశారు? కానుకలు పంపించుకున్నారు. చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు జోలికి వచ్చంగానే వీళ్ళు వాళ్ళని బాధించటం ప్రారంభించారు. ఆ బాధను బట్టి వాళ్ళు భయపడ్డారు. భయపడిన తర్వాత ఆఖరికి వీళ్ళకి ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. వీళ్ళు తిరిగి పైకి ఎక్కి రండి అని చెప్పి అక్కడ ఒక స్వరం వినగానే వీళ్ళు మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైన సమయంలో దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏం జరిగిందంట? గొప్ప భూకంపం కలిగింది. ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయింది. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచి. అంటే అప్పటికి కొంతవరకు దేవుని యొక్క జ్ఞానము ఆ ప్రజలకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వినగానే మనము కూడా ఒక దినం ఇలాగే ఆరోహణమై వెళ్ళవలసిన సమయము. కాబట్టి
మన మాట విని ఒకవేళ దేవునికి తట్టు తిరిగి దేవునికి ఇష్టంగా ఉంటే నిశ్చయముగా ఈ శ్రమలన్నీ తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మహిమ గల ఆ పట్టణంలో చేరిపోతున్నాం. హెబ్రీ 13వ అధ్యాయం 12వ వచనం ఏముందో చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు? కావున యేసు కూడా తన స్వరక్తము చేత స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించు. ఎక్కడ గవిని వెలుపట అంటే? దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి దేవుని సంధి అంటే లోకములో మనకి శ్రమ తప్పదు అంటున్నాడు. శ్రమలు లేవు అని ఒకవేళ దేవునికి ఏదో మనకు అయ్యిస్తాడు, ఇస్తాడు, పెద్ద ఇల్లు ఇస్తాడు, లేకపోతే పెద్ద ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు అని మనం ఇక్కడికి దేవుని దగ్గరికి రాకూడదు. ఎందుకంటే దేవుని దగ్గరికి మనం వచ్చేది మన ఆత్మను రక్షించుకోవడానికి వస్తున్నాం. రాబోయే సాతాను యొక్క పరిపాలన కాలంలో నుండి తప్పించుకోవడానికి మనం యేసయ్య దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఒకవేళ రాబోయే భయంకరమైన ఆ కాలంలో నుండి నువ్వు తప్పించుకోలేకపోతే నిశ్చయముగా ఎలాంటి శిక్ష నువ్వు పొందబోతున్నావు అన్నది దేవుడు మనకి హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. భయంకరమైన కఠినమైన శిక్ష మనకి రాబోతున్నది. దాని నుంచి విడుదల పొందడానికి మనం ప్రభు తట్టు తిరగాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన మనకేం చేశాడు? మనం ఆయన నమ్ముకోవడానికంటే నీకు అన్యులకు ఏమాత్రం కూడా తేడా ఉండదు. దేవునికి స్తోత్రం. నీకేం చేసినా చెయ్యకపోయినా, జరిగినా జరగకపోయినా, నువ్వు నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని మీద ఆనుకున్నట్లయితే రాబోయే భయంకరమైన ఆ కాలములో నువ్వు విడుదల పొంది పరలోక రాజ్యం చేరడానికి దేవుడు నీకు కృప చూపించడానికి సిద్ధపడుతున్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సమయము సమీపించింది. ఆ ప్రకారంగా సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22-23. అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనసును అణుచుకొనక అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది. బెల్షజరు ఎవరు? నెబుకద్నెజరు యొక్క కుమారుడు. తండ్రికి జరిగినవన్నీ చూశాడు. చూసి కూడా ఏం చేశాడు? మరల పాపం జరిగిస్తున్నాడు. దేవుని మందిరములో దేవుని ఉపకరణాలను తీసుకుని ఆ ఉపకరణములో ఏం చేస్తున్నాడంట? రసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని ఇక్కడ ఏమన్నాడు? అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకోలేదు. పాపము చెయ్యాలనిపిస్తుంది నీకు మందిరంలోకి వచ్చాక. కానీ నేను మందిరంలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను ఈ పాపము చెయ్యకూడదు అని హృదయాన్ని అణుచుకోవటం లేదంట. దేవునికి స్తోత్రం. అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములో ద్రాక్షారసము ప్రోసి తాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు మనము దేవుని మందిరములో ఉన్న మనము దేవుణ్ణి గణపరచకుండా
మన ఇష్టానుసారంగా మనం జీవించి దేవుని మందిరానికి, దేవునికి అవమానం తెచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకుందాం. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా సాతాను యొక్క ముద్ర ఉన్న ప్రజలే. ఈ వ్యభిచార, జారత్వ, ఈ యొక్క మోస, అబద్ధ, దొంగ క్రియలన్నీ జరిగించేవారు సాతానుడు వారు వేసుకున్న ముద్ర కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వీరు మారు మనసు అన్నది పొందరని వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. తరువాత వారికి జరగబోయే ఆ అగ్ని యొక్క ఆహుతి ఎలాగుంటుందో మనం చూస్తున్నాం. ఇలాంటి క్రియలు మందిరములో జరిగించే ప్రతి మనిషి ఈ పాపానికి అతీతుడు, ఈ పాపానికి వాడు పాలి భాగస్థుడు. కనుక వీరు ఆ ముద్ర పద్ధతుల్లో ఉండి మారు మనసు పొందలేదు కనుక వారికి శిక్ష అగ్నితో ఉన్నట్టుగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంది, ఎవరి మీద అది ఉంది, ఎవరి మీద ఇది ఉంది అని నువ్వేం ఆలోచన చేయక్కర్లేదు. ఆల్రెడీ రెడీగానే ఉన్నాయి ఈ ముద్రలు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడలేదో వాళ్ళందరూ కూడా ఇలాంటి క్రియలే వాళ్ళు జరిగిస్తారు. ఇది పరిశుద్ధ స్థలమని, ఇది పవిత్రమైన మందిరమని వారు ఏమాత్రముగా గ్రహించలేదు గనుక, గ్రహించకుండా వారికి మారు మనసు పొందనటువంటి హృదయము వారిలో ఉంది గనుక ఈ పాపానికి వారి సరిపడిన వారే, ఈ యొక్క శిక్షకు వారికి సరిపడినదే అని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూద్దాం మరి 4:30 ఏముందో చూడండి. 4:30. రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై, బబులోను ఈ మహా విశాల పట్టణము నా అధికార బలమును నా ప్రధాన నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. దేవునికి స్తోత్రం ప్రియులారా. బబులోను రాజు అనుకుంటున్నాడు మనస్సులో, ఈ మహా విశాల పట్టణము నా బల అధికారము నా ప్రభావ ఘనత కనపరచుటకై. అంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మందిరములో ఉన్నప్పుడు మన బలాలను, మన అందాలను, మన అధికారాలను ఇక్కడ చూపించుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. ఇదే బబులోను పాపం, అహంకారం, గర్వం. అంతరంగంలో నా అందాన్ని చూసుకుంటున్నా, నా ఆనందాన్ని చూసుకుంటున్నా, నా ఫోజులు చూసుకుంటాను. ఇక్కడ చాలా మంది కూడా దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే దాని కొరకే వస్తారు. తమ తమ అందాలు చూపించుకోవడానికి, తమ తమ వెకిలి వేషాలు చూపించుకోవడానికి, తమ తమ జీవితాలను మార్చుకోకుండా దేవునికి వ్యతిరేకంగా క్రియలు జరిగించుకోవడానికి దైవ సన్నిధికి వెళ్తారు. అంటే మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి? మారు మనసు పొందడానికి వచ్చాం. కానీ వీళ్ళకి ఇలాంటి వాక్యం అందినప్పటికీ కూడా వారి అంతరంగంలో ఏం లేదంట, మారు మనసు లేదట. హల్లెలూయా. మొన్నటి దినాన్ని చూస్తే 4-5 కొబ్బరికాయలు ఎక్కడ పడిపోయినాయి? గుంటలో పడిపోయినాయి. గుంటలో పడిపోయినాయి. అవి తీయడానికి వాళ్ళని పిలిస్తే ఆ పైన ఏమెళ్ళిందంటే మురికి నీళ్ళు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే ఆ పడిన వారి మీద పాప మేలుబడి చేస్తుంది. హల్లెలూయా. అంటే వీరు పాప జీవితానికి వస్తున్నారు ఈ స్థలములోకి. ఈ స్థలములో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలు మార్చుకోవాలి. వాక్యాన్ని మొట్టమొదట అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడే చేయనప్పుడు మనకెందుకు ఇంకా దేవుడు అంటే అది వ్యర్థమైన మాటలు. అసలు దేవుడని ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు దేవుని ఎందుకు నమ్మావు? దేని కొరకు నువ్వు నమ్మావు? నీకు మంచి చేస్తాడనా, డబ్బులు ఇస్తాడనా, గొప్పదాని అవుతావనా, మంచి మంచి బట్టలు కట్టుకుంటావనా, మంచి మంచి వస్తువులు వేసుకుంటావనా? దేనికి వచ్చావు ఇక్కడికి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమన్నాడు? బట్టల కన్నా శరీరము గొప్పది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఆత్మ గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన ఆత్మను రక్షించుకోవడానికి, మన శరీరాన్ని పరలోక రాజ్యం చేర్చుకోవడానికి మనం ఈ స్థలంలోకి వచ్చాం. కానీ కొంతమంది ఆలోచనలు వేరుగా వస్తున్నారు. వారి ఆత్మను కాపాడుకోవడానికి ఇక్కడికి రావటం లేదు. వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి రావటం లేదు. వాళ్ళు వచ్చేది వేరే ఉద్దేశాలతో వస్తారు గనక వాళ్ళు దేవుని వల్ల ఏమైనా మాకు మంచి జరుగుతుంది, మేలు కలుగుతుందేమో అన్న ఆశతో వాళ్ళు వస్తారు గనక వీళ్ళకి ఆశ ఎక్కడుందంట? నరకములోనే ఉందంట. హల్లెలూయా.
అగ్ని చేత కాల్చివేయబడడానికి, దేవుని ఉగ్రత అనేటటువంటి ఆ అగ్ని వారిని కాల్చడానికి దేవుడు వారిని నిర్ణయం చేసినట్టుగా వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నది. కొంతమందిని ఎందుకు సృష్టిస్తాడంట? ఉందా? ఇర్మియా గ్రంథంలో ఉంది కదా. మరి నేనేం తప్పు చెప్పానా? చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. చూడండి. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు, ఆయనను న్యాయము విధించడానికి వచ్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలాలిస్తున్నారంట. ఏం ఫలాలిస్తున్నారు? దుష్ట ఫలాలు. దేవునికి స్తోత్రం. వాళ్ళని ఎవరు నాటుతున్నారు? హల్లెలూయా. నీవు వారిని నాటుతున్నావు, వాళ్ళు నాటబడుతున్నారు. అక్కడ ఎందుకు దుష్టులు నాటబడుతున్నారు? నీతిమంతులను పరీక్షలో పెట్టడానికి దుష్టులు నాటబడుతున్నారు. వాళ్ళు చేస్తున్న దుష్టక్రియలు చూసి ఒకవేళ నీతిమంతుడు అలా మారుతాడా, ఇలా మారుతాడా? వీళ్ళ పాపాలను చూసి మనిషి అటు మారిపోతాడో ఇటు మారిపోతాడని. అందుకనే దేవునికి స్తోత్రం ప్రియులారా, కొంతమంది దుష్ట జనాంగమును బట్టి ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడు? వారిలో ఉండి మందిరాలను పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడికి శ్రమ తప్పదు, కానీ మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు అందుకే అతనికి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు వీళ్ళు ఇలాంటి పరిశుద్ధ స్థలంలో ఉంటున్నారు అని. అయినను న్యాయము విధించడానికి వచ్చి నేను నీతో మాట్లాడుచున్నాను. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా. దేవునికి స్తోత్రం. చూస్తే వాదిస్తే నువ్వు నీతిమంతుడుగా కనబడుతున్నావు, మరి వీళ్ళెందుకు వర్ధిల్తున్నారయ్యా, వీళ్ళెందుకు ఈ పరిశుద్ధ స్థలములో ఉంటున్నారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. మహావిశ్వాసఘాతకులు ఆళ్ళు సుఖంగా బతుకుతున్నారే, మేమింత నీతిగా ఉండి, ఎంత ప్రత్యేకంగా ఉండి, మేమింతగా నీ సన్నిధిలో మమ్మను మేము త్యజించుకుని ఉంటే మా జీవితాలు ఎలాగెందుకున్నాయి అని అడుగుతున్నాడు అక్కడ. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుతున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. వారు ఎదిగి ఫలాలు ఇస్తున్నారు. ఏం ఫలాలు ఇస్తున్నారు? దుష్ట ఫలాలు ఇస్తున్నారు. హల్లెలూయా. అందుకే నా సహోదరి సహోదరుడా, అది దేవుని చిత్తమై ఉంది దుష్టులను నాశనానికి నడపడానికి. మొదట మనం దావీదు కీర్తన చూస్తే దుష్టులు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడున్న దుష్టుడు అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు? మా మొదటి దావీదు కీర్తనలో. హల్లెలూయా. తీయండి, మీరే తీయండి, నేనే చూపిస్తాను. దుష్టుల ఆలోచన చెప్పక నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూడా. దేవునికి స్తోత్రం. 6వ వచనం చూద్దాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వారు నాశనానికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. కనుక దేవుని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవుడు వారిని నాటుతున్నాడు, వారు ఎదిగి ఫలాలు ఇస్తున్నారు, వారు నాశనానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దైవ వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. నీవు నేను కూడా జాగ్రత్త అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. చూడండి 115వ దావీదు కీర్తన 4-8 చూద్దాం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. దేవునికి స్తోత్రం. వాటిని చేయవారు వాటి వంటి వారే అని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆ వ్యర్థమైన వాటి తట్టు మనం తిరగకూడదు. మనము తిరగవలసినది జీవం గల దేవుని తట్టు. మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మరి కడిగి పవిత్రపరచుకోవడానికి దేవుడు మనల్ని ఈ స్థానంలోకి తీసుకొచ్చాడు. ఈ స్థానంలో మనం పవిత్రపరచుకోవడానికి వచ్చాం. మన ఆత్మను సిద్ధపరచుకొని పరలోక రాజ్యం చేరాలన్న ఆశతో మనం ఇక్కడికి వచ్చాం. సమయం అయితే అయిపోయినట్టుగానే ప్రభు రాత్రి కాలం మరి ఆయన చూపించారు కాబట్టి టైం లేదు. మనం ఎప్పుడు సెకండ్లు వెళ్తామో మనకు తెలియదు కనుక ప్రతి క్షణము ప్రభుతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా 37:19 చూద్దాం.
వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనక వారు వారిని నిర్మూలము చేసిరి. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఈ రోజు కూడా ఇవి ఎక్కడికి వెళ్ళినాయి అంట? మనుష్యుల చేత చేయబడ్డాయి అవి. కాబట్టి జీవం గల దేవుడు యేసయ్య ఒక్కడే. మనం ఆయన తట్టే తప్ప ఇంకా మరొక తట్టు తిరగడానికి వీల్లేదు. ఒకవేళ కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడతాం. ధైర్యంగా నిలబడి జీవం గల దేవునితో మధ్యాకాశానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కటే మనకు ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మనం సిద్ధపాటు అవ్వాలని ఇప్పుడు 37 దినాలు చేసిన ఆ యొక్క ఉపవాస కాలం లేదా దేవునికి స్తోత్రం, నీవు ఆయన సన్నిధిలో ఎన్నో సంగతులు తెలుసుకున్నావు. కానీ ఇది ఆఖరి సంగతిగా మనం సరి చేసుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. అగ్ని నిలువ చేయబడి ఉంది. ఆయన ఉగ్రత ఎవరి మీద ఉందో వారు అగ్ని చేత కాల్చివేయబడతారు. గనుక ఇప్పుడు మనల్ని సిద్ధపట్టుకుని ఎక్కడికి వెళదాం? మధ్యాకాశానికి ఆ గమనంలో చేరాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. హబక్కూకు 2:18-19 వచనాలు చూద్దాం. హబక్కూకు 2:18-19. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించి పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధించగలదా? అది బంగారముతోను వెండితోను పూత పూయబడను గాని దానిలో శ్వాస ఎంత మాత్రము లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధి లోకమంతయు మౌనముగా ఉండును గాక. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఏమైపోబోతున్నారు? మౌనమైపోబోతున్నారు. ఇంతవరకు ఆట ఆడిన వాళ్ళందరూ కూడా ఈరోజు నా సహోదరి, నువ్వు జీవం గల దేవుని నమ్మావు కనుక ఆ దేవుని యొక్క శక్తిని ఎరిగిన నీవు ఇలాంటి దానికి మరలా వెనకకు వెళ్ళకూడదు. హల్లెలూయా. డబ్బు కొరకు గాని చదువు కొరకు గాని ఇతరత్రమైన దేని కొరకు కూడా వెనకకు వెళ్ళొద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు, డబ్బు పోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, కానీ ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్త. ఇవన్నీ కూడా అబద్ధాలు అని వాక్యం చెప్తున్నది. దేవుని స్తోత్రం. ఇవి బోధించేవి కూడా అబద్ధాలు బోధిస్తున్నాయి, అవి సత్యాన్ని బోధించవు. దేవుని స్తోత్రం. దేవుడు జీవము గలవాడు కనుక ఆ జీవములో నుండి వచ్చిన మనము తిరిగి జీవములో ప్రవేశించాల్సిన అవసరత ఉన్నది. అందుకే మనల్ని మనం సరి చేసుకోవాలని వాక్యం హెచ్చరిక చేస్తున్నది. ఒకవేళ దేవుని మాట విని ఇంకా మనము ఆ పాప జీవితంలో జీవించినట్లయితే మనము కూడా మోగ బొమ్మల్లాంటి వాళ్ళమే, అబద్ధాన్ని అనుసరించి నడిచే వాళ్ళమే. అందుకే దైవ వాక్యం మరీ మనకి హెచ్చరిక చేస్తున్నది. ఒకవేళ నువ్వు ఇవన్నీ కూడా అనుసరించి నడిచినట్లయితే విడవబడినప్పుడు ఏం జరగబోతుందో దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వచ్చింది. దేవుని స్తోత్రం. యోబు 12:10 చూద్దాం. యోబు 12:10. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి గదా. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి కదా. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు. స్తోత్రం ప్రియులారా. జీవరాశుల ప్రాణములు మనుషులందరి ఆత్మలు. అక్కడ ప్రాణం అన్నాడు, ఇక్కడ ఆత్మలు అన్నాడు. మనుషులకేమో ఆత్మలున్నాయి, జీవరాశులకి ప్రాణం ఉన్నది. ఇవన్నీ రెండు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని చేతిలోనే ఉన్నాయి. రెండు దేవుని చేతిలోనే ఉన్నాయి. కాబట్టి మన ఆత్మ ఆయన చేతిలో ఉంది కనుక మన ఆత్మను ఎవరికి అప్పచెప్పుకుందాం? దేవుని చేతికి ఇచ్చుకుందాం. ఎప్పుడైతే మన ఆత్మను దేవుని చేతికి ఇచ్చుకున్నామో మన ఆత్మను ఆయనే నడిపిస్తాడు. ఆయన తట్టు తిరిగి వెళ్ళిపోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. 31 అధ్యాయం 4వ వచనం ఏముందో చూద్దాం.
31:4. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగు జాడలన్నిటిని ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు నా అడుగు జాడలన్నిటిని లెక్కించును కదా. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన అంతా కూడా ఆయనకి తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు మనము నడిచిన అడుగు జాడలు కూడా ఆయన లెక్కించి పెట్టుంచాడంట. అంటే ఎక్కడ తప్పించుకుంటాం? మనం ఎక్కడా తప్పించుకోలేం. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎక్కడ ఏ అడుగులో కూడా నువ్వు ఎటు నడుస్తున్నావో, ఎటు తిరుగుతున్నావో, ఎటు ఏం చేస్తున్నావో ఎవ్రీథింగ్ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి తెలిసిన దాన్ని మనం మోసము చేయలేం, అబద్ధముతో మనం ఆయన్ని మోసగించలేమని చెప్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయనను తూచును గాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. దేవునికి స్తోత్రం. అంటే మన చూపు అది కూడా దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. అంటే నా మనస్సు నా కన్నులను, అంటే మనస్సులో ఉన్న ప్రకారముగా మన కళ్ళు తిరుగుతాయి. ఒక మనస్సు మనము పెట్టుకుని మనం బయటకు వెళ్తాం. ఆ బయటకెళ్ళి అక్కడ ఏమి చూస్తున్నామో అన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే మనకి ఎక్కడ చెప్తాడు? పులిపీఠం మీద చెప్తాడు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్న సంగతి. పులిపీఠం మీదే ఉన్నాం మనం. ఎక్కడ రోడ్డు మీదకి వెళ్ళలేదు, రోడ్డు పక్కకి వెళ్ళలేదు. రోడ్డు మీద ఏం జరుగుతుందో కూడా ఇక్కడ పులిపీఠం మీద చెప్తున్నాడు. కారణం ఏంటి? ఆయన ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఎలాగ వీళ్ళు నడుస్తున్నారు, ఏ మనసుతో వెళ్ళారు, ఏ మనసుతో కార్యం జరిగించారో అది ఇక్కడ చెప్పేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎక్కడ ఏ పాపము దాగదు. రేపు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మన పాపాలు తీర్పులోకి వస్తాయంట. వచ్చినప్పుడంట ఎక్కడ ఏ పాపం చేశామో ఆ పాపం మన ముందుకు ఇలాగ వస్తూ ఉంటే మనకి ఏం చేయాలో అర్థం కాదు. నేను చేయలేదని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అక్కడ ఆయన ముందుకు వచ్చేస్తుంది, ఇక్కడే ఉంటాడు. అవన్నీ వర్షం చూస్తూ ఉండేసరికి వానికి భయమై దేవుడు ఏమాత్రం తీర్పు తీర్చడంట. భయపడి ఏం చేస్తాడు? తన తీర్పు తానే తీర్చుకుని ఎందులో పడిపోతాడు? నరకంలో పడిపోతాడంట. హల్లెలూయా. ఇవన్నీ దేవుని దగ్గర మనం ఒకవేళ ఆలోచన చేస్తే మన పాపాలు వెంట్రుకల కన్నా విస్తారంగా కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన పరిస్థితిలో మనం వెళుతున్నాం. అందుకే దైవ వాక్యం ఈరోజు అంటుంది, సర్చ్ చేసుకోండి, సమయము లేదు, అయిపోయింది, అసలు అయ్యేపోయింది సమయం. మనం ఇప్పుడు కేవలం సెకండ్స్లో ఉన్నాం. ఏమో ఎప్పుడు ఏంటి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకా కొంతమంది ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభువే చేయాలేమో కానీ ఏ మనిషి ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే మనకి మనమే సర్చ్ చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనా నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించును కాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే దేవుని వాక్యం ఎంతగా న్యాయమైనదో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నాం. రెండోది, నేను నాటినది పెరికివేయబడును గాక. నేను నాటినది పెరికివేయబడును గాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాట జాగ్రత్తగా గ్రహించమని. ఒకవేళ అలా నువ్వు గ్రహించినట్లయితే తర్వాత నువ్వు మారు మనసు పొందలేవని మనకి ముందు చెప్పాడు. ఎప్పుడు విడవబడతాము లేదా ఆ ముద్రకి ఒకవేళ మనం చెయ్యి ఇవ్వచ్చు. కాబట్టి ఆ పరిస్థితుల్లో మరలా మారు మనసు అన్నదిగా ఉండదని దేవుని వాక్యం ముందుగా చెప్తున్నది. ఇప్పుడు మనం జరిగించవలసినది ఏంటో దేవుడు చెప్తున్నాడు. సాతానికి మన జీవితాన్ని అప్పజెప్పితే దానికి మనము ఏమవుతాం? జుల్మానా విధించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా.
ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్త అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. కీర్తన 139:3 ఏముందో చూద్దాం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. నా నడక, నేను నడుస్తున్నటువంటి నా నడక నీకు తెలుసు. దేవుని నా నడక నా పడక, నేను పండుకున్నప్పుడు నేనేమి ఆలోచన చేస్తానో కూడా నీకు తెలుసు. అందుకే మనమంట నిద్రలో కూడా పాపం చేస్తామంట. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను కలలో చేసిన పాపము అంటాడు. నేను నిద్రలో చేసిన పాపము. చూడండి, మనం ఆలోచన చేసినదే మనకి కలగా మారుతుంది. హల్లెలూయా. మనం కొన్ని పడుకుని ఆలోచన చేస్తూ ఉంటాం, చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చిచి రాత్రంతా చెడ్డ కలలే అంటావు. అసలు నువ్వు ఆలోచన చేసిందే ఆ చెడే నీకు కలగా వచ్చింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని స్తుతిస్తూ మనం పండుకుంటామో మనకి మళ్ళా అదే వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం పడుకోగానే ఒక పాట మన అంతరంగంలో ఉంటే ఆ పాటతోటే నిద్రపోతాం, ఆ పాటతోటే మన కలలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు ఏది అడుగుతున్నావో అదే, ఏది విత్తుతావో అదే కోస్తావు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. త్వరపడి మనం సిద్ధపడదాం. సమయం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు నార్త్ పరిస్థితి కూడా బహు భయంకరం. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక వారికి మాత్రం కూడా ఈ సువార్త వాళ్ళ దగ్గర ఇక ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు చావడానికే కానీ బ్రతకటానికి వారికి దొరకదు. దేవునికి స్తోత్రం. కనుక వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మనం కూడా తారుమారు కాబోయే కాలంలో ఉన్నాం. సాధ్యమైనంతటి మనం కూడా ఆగమనంలో ఉండడానికి మనం కూడా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతలు 16 చూద్దాం. సామెతలు 16 హృదయ ఆలోచనలు మనుషుని వశము, హృదయ ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును అంటున్నాడు. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. దేవునికి స్తోత్రం ప్రియులారా. కానీ ఆత్మలను దేవుడు పరిశోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నా మట్టుకు నేను నీతిమంతురాలుగా ఉండొచ్చు, నీతిమంతుడుగా ఉండొచ్చు, కానీ నా ఆత్మ ఎలాగుందో దేవుడు పరిశోధిస్తున్నట్టు చెప్తున్నాడు. ఎందుకంటే నా ఆత్మ ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. దేవుని వశంలో ఉంది గనుకనే దేవుడు ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు మన పరిస్థితులు ఎలాగున్నాయి, ఎంతమంది రక్షణలో ఉన్నారు, ఎంతమంది నాశనానికి వెళ్ళిపోతున్నారో దేవుడు చూపిస్తున్నాడు. 3 వంతుల పైన జనము, పావంతు కూడా మేము అక్కడ ఏ పని చేయలేకపోయాం. దేవునికి ఇస్తూ అవన్నీ ఆత్మలే ఎన్నో ఉన్నాయి. అందుకే నశించు ఆత్మలు ఎన్నో నా ముందుంటే ఏమీ చేయలేకపోతున్నాను ఒక ఆయన పాట పాడతాడు. హల్లెలూయా. అలాగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పని, దేవుని పని మనం జరిగిస్తే ఈపాటికి ఇండియా అంతా కూడా రక్షణలోకి వచ్చి ఉండేది. దేవునికి స్తోత్రం. ఈరోజు జాగ్రత్త అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. 20:24 ఏముందో చూడండి. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవించబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనకేం జరగబోతుందో మనం తెలుసుకోలేం. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక జరగక ముందే ప్రభు తట్టు తిరగాలని దేవుడు కోరుకున్నాడు. 19:21 ఏమన్నాడు? 19:21 నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి, కానీ దేవుడు తీర్మానించింది మాత్రమే అది చివరికి అవుతాదంట. హల్లెలూయా. మన అన్ని ఆలోచనలన్నీ వ్యర్థమే. ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానన్న వ్యర్థమే. ఏమో ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం, నా ఆత్మ ఆయన సన్నిధిలో ఎలాగుందో అది గమనించుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నది. అందరం కూడా దేవుని వైపు చూద్దాం, అందరం మోకరిద్దాం.